హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మా ఇంటి దగ్గర అయితే చూడండి, ఫ్లవర్స్ చాలా బాగా పూస్తాయండి. చూడండి, మా ఇంటి ముందైతే ఇలాగైతే చెట్లు ఉన్నాయి. చెప్పాను కదా వర్క్ జరుగుతుందని. ఇలా వర్క్ జరుగుతుంది. పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయండి. పొద్దున్నే చల్ల చల్లగా పచ్చగా చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్స్ ఏమంటారో నాకైతే కామెంట్ పెట్టండి. మా ఇంటి దగ్గర అయితే ఇలాగ బాగా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుందండి. ఈ టైంలో ఈ పువ్వులు పోగానే మళ్ళీ కాయలు వచ్చేస్తాయండి. ఆ కాయలన్నీ రాలిపోతాయి, మళ్ళీ ఆకులన్నీ రాలిపోతాయి. అప్పుడైతే ఈ చెట్లు అప్పుడు చల్లదనం అయితే అనిపించదు. ఈ ఎండాకాలంకి అయితే బాగా చల్లగా ఇట్లాగ పువ్వులు పచ్చని ఆకులతో నిండుగా ఉంటుందండి. మాకైతే ఇంటి ముందు చాలా చల్లగా ఉంటుంది. ఈ ఇంటి ముందు ఈ వర్క్ జరుగుతుంది, దానివల్ల బయట అయితే రాలేకపోతున్నాము. సిమెంట్ ఎక్కువగా పడుతుందండి. అందుకనేసి ఇప్పుడైతే కూలోళ్ళు ఎవరు లేరనేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. చూడండి, ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి. అయితే ఈ చెట్టు పెట్టాను కదండి వీడియో, ఏం చెట్టు కామెంట్ పెట్టమని చెప్పాను. మరి ఎవరైతే కామెంట్ పెట్టలేదు. మరి ఈ చెట్టు ఏం చెట్టు నేనైతే చెప్పేస్తున్నానండి. గెనిసిగెడ్డ చెట్టు అండి. అదేనండి, స్వీట్ పొటాటో అంటారు కదా, మేమైతే గెనిసిగెడ్డ అని అంటాం ఈ సైడు. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా స్వీట్ పొటాటో అని అంటున్నారు. ఆ చెట్టు అయితే మా వారు ఇలాగైతే మిద్దె మీద వేసేసాడండి కుండీలో. చెట్టు అయితే చాలా బాగా వస్తుందండి. చాలా బాగా అల్లుకుంటుంది కూడా తీగలుగా. ఇదైతే గెనిసిగెడ్డ, స్వీట్ పొటాటో అంటారండి. మా సైడ్ అయితే ఎక్కువ గెనిసిగెడ్డనే అంటామండి మేము. ఇప్పుడు వచ్చే పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా, అందుకనేసి ఏంటమ్మా అంటే స్వీట్ పొటాటో అని అంటున్నారు. ఈ చెట్టు అండి, కానీ ఒక్కరు కామెంట్ పెట్టలేదండి. అందుకే నేనైతే చెప్పేశానండి. చెట్టుని ఏమంటారో, ఈ ఫ్లవర్స్ని ఏమంటారనేది కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరి ఉంటానండి. అందరికీ బాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడు, చల్లగాలికి ఫ్లవర్స్ కిందంతా భలే రాలుతాయండి. ఎలా రాలుతున్నాయో, మాకైతే వాకిటి ముందు బాగా రాలిపోతూ ఉంటాయండి ఈ పువ్వులు. మా వాకిలి గడిగే పని అవైతే ఎత్తలేక ఇబ్బంది పడిపోతుంది. కానీ ఈ 2 నెలలు అయితే ఇలాగే ఉంటుంది. చాలా అందంగా ఉన్నాయి కదండి. మరి ఉంటానండి. బాయ్ అండి.